షిరిడీ సాయినాథుని మాటలు ప్రతీకలతో నిండి ఉంటాయి. ఉదాహరణకు, తన వద్దకొచ్చిన మిరీకరిన భక్తులతో బాబా పామును లంబా బాబా అని అంటారు. అటువంటి మాటలు బాబా మహాసమాధి అనంతరం స్వప్నాలలో కూడా పలుకుతూ ఉంటారు. సాయిబాబా మహాసమాధి చెందిన తదుపరి దినం పండరీపురంలో ఉన్న దాసగడు మహారాజ్ వారికి స్వప్నంలో సాక్షాత్కరించారు. మసీదు కూలిపోయింది, వర్తకులు నన్ను చికాకు పెట్టిరి కనుక ఆస్థానం విడిచిపెట్టినాను అన్నారు. శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా. వర్తకులు నన్ను చికాకు పెట్టిరి అంటే కోరికలతో బాబాను చాలామంది ఆ రోజులు విసిగించేవారనేది మనకు అర్థమవుతుంది. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో నూనె వర్తకులు నూనె ఇవ్వలేదు. అయినా బాబా కలత చెందలేదు. నీటితోనే జ్ఞానజ్యోతులు వెలిగించి అజ్ఞానాంధకారం తొలగించారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా. బాబా పలికిన ప్రతి మాటకు అర్థం ఉంటుంది, విశేష అర్థం ఉంది. వర్తకులు అంటే లాభానికి బేరసారాలు చేయవారు అని భావం. ఒక వస్తువుని ఒక ధరకు కొని అధిక ధరకు అమ్మడం సర్వత్రా జరుగుతుంది. అదే వర్తకం. ఆ పని చేయవారు ప్రతివాడు వర్తకుడే. తగినంత లాభసాటిగానే సాయిబాబా వ్యాపారాన్ని కూడా సమర్థిస్తాడు. అంతేగాని పేరాశకు పోవద్దంటారు బాబా. ఒక కొబ్బరికాయ కొట్టి పరీక్షలో పాస్ చేయమనే కోరికను బాబా గ్రహిస్తారు. కనీసం కొంత అర్హత ఉంటే బాబా తన కటాక్షం ప్రసరింపజేస్తారు.